చిన్న ప్రార్థనకు చేరవచ్చిన సహోదర సహోదరులు అందరికీ దేవుని నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. మనం చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు మా ప్రేమ గల యేసయ్య, ప్రభా ఈ చల్లని సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు, ఒక చిన్న మందగా చేర్చినందుకు మీకే లేని వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. ప్రభా ఇక్కడ మేము ఎందు నిమిత్తం చేరవచ్చినామో మీకు తెలుసు ప్రభా. మా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించి స్తుతించి కొనియాడ ఆరాధించగలిగి మా అందరికీ దయచేయండి ప్రభా. మరి నిజంగా ప్రభా సహోదరి చేసిన ప్రార్థనలు ప్రభా ఎంతో నిజం తండ్రి. నిజంగా ప్రభా మరి మా సజీవ సత్యవాక్ను ప్రచురింపలేకపోతున్నాం ప్రభా. కొన్ని కారణాల చేత దేవం ఇష్టమైతే మీరే కృప చూపించి పాలించి సాయం చేయండి ప్రభా. సైతాను శక్తులు మీ పాదాల కింద అనదురికి లయపరిచి నాశనం చేయమని వేడుకుంటున్నా తండ్రి. స్థుతులు స్తోత్రములు వందనములు. వాక్యం చెప్పబోచుండగా మీ చిత్తమైతే మీరే నాతో ఉందని మీరే వాక్యం చెప్పాలని వేడుకుంటున్నా తండ్రి. మీరు సర్వ మానవాళికి అందరికీ ఇష్టంగా అనుగ్రహించిన రక్షణ అందరు తెలుసుకున్న రక్షింపబడే పరిశుద్ధ భాగ్యము సమయం దక్క దయచేయమని మీ సిల్వ చాటును మరుగుపరచమని సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకోండి. ఇదేనా ప్రార్థన యేసు దేవుని జీవము బలము శక్తి గల గొప్ప నామమును బట్టి ఘనమైన నామమును బట్టి మిక్కిలి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మేడం వినిపిస్తుంది కదండి? మేడం వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది మేడం. మనం ఈ రోజు పాట భాగంలో తాను ఎఫ్సీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉండి కొన్ని వచనాలు మనం చదువుకొని వాటిని ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములను గురించి మేడం గారు మీరు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. 4-5 దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చదువుకున్న పాఠ్య భాగంలో ఏం రాయబడిందంటే దేవుని యొక్క కరుణా సంపన్నతను గురించి రాయబడి ఉంది. తర్వాత మనము ఎలాంటి వారము, ఎలా చచ్చిన వారం ఉండినప్పుడు దేవుడు మనల్ని ఎలా రక్షించినాడు, ఎలా కాపాడినాడు, ఎలా బ్రతికించినాడు అనే విషయం గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా మనం సంపన్నులని ఎవరిని అంటామంటే, ధనం ఎక్కువగా ఉంటే అప్ప వాళ్ళు చాలా సంపన్నులు అంటాము. అలాగే వాళ్ళకి ఎక్కువగా పొలాలు ఉంటే అప్ప ఎంత సంపన్నులు అంటాం. అలాగే ధనము, ధాన్యము, పొలాలు, నగలు ఇవన్నీ ఉంటే మనం సంపన్నులు అంటాం సాధారణంగా. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కరుణా సంపన్నుడైన దేవుడు. అంటే ఎంతో ఎక్కువ కరుణ గల దేవుడు, మహాకరుణ గల దేవుడు కాబట్టి ఆయన కరుణ చేత సంపన్నుడైన దేవుడు. మన దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనము మన అపరాధముల చేత చచ్చిన వారము, మనము పాపములు చేసి మనను చచ్చిన వారమైనప్పుడు మనల్ని దేవుడు ఎలా బ్రతికించాడు, ఎలా రక్షించాడు అనే విషయాలు ఇక్కడ మనం చూసుకుందాం. అసలు పాపం అనేది ఎలా వచ్చేది? మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారం. అసలు పాపం అంటే ఏంటి, పాపం ఈ లోకంలోకి ఎలా వచ్చిందనే విషయం గురించి ధ్యానించుకుందాము. అసలు పాపం అంటే ఏంటి మనకు తెలుసు. వాక్యం ఏంటి పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనకు తెలుసు అన్నమాట. ఆ పాపం లోకంలోనికి ఎలా వచ్చిందని అనుకుంటే మన మొదటి తండ్రి ఆదాం గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా ఈ లోకంలోనికి పాపం అని వచ్చింది. ఎలా వచ్చిందంటే దేవుడు ఏం చెప్పినాడు, ఏదైనా వనంలో తినవద్దని ఒక వృక్ష ఫలాన్ని చూపెట్టి అన్ని ఫలాలు తిను కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పినాడు. కానీ దేవుని ఆజ్ఞని మీరి ఆదాం గారు ఆ ఫలాన్ని తిన్నారనమాట. తిన్నారు కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆయన పాప అయినాడు అనమాట. ఇక ఆయన సంతానమే మనమందరం కూడా, ఆదాం గారి సంతానమే కాబట్టి మనమందరం కూడా పాపులమైన. అంటే మనము జన్మతః పాపులము, మన పుట్టుకలోనే పాపం అనేది ఉంది. ఆ తర్వాత మనం జన్మించినాక కూడా పాపం చేస్తున్నాం. అంటే మనం జన్మతః పాపులం. ఉదాహరణ తీసుకుంటే ఒక మ్యాంగో సీడ్ ఉందనుకో, మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ట్రీ వస్తుంది. యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ సీడ్, నీమ్ సీడ్ వేస్తే నీమ్ ట్రీ వస్తుంది. అలాగా మన సీడ్ ఎలాంటిదంటే, మన విత్తనం ఎలాంటిదంటే పాపపు విత్తనము. కాబట్టి ఆ పాప విత్తనంలో ఉండి కూడా మనమందరం జన్మింపబడిన వారం కాబట్టి మనమందరం కూడా పాపులమే. నో డౌట్ వీఆర్ సిన్నర్స్.
కాబట్టి ఇలాగ మనము పాపులమైన మన జన్మతః పాపులం అన్నమాట. కానీ నిదానంగా గమనించి చూస్తే బైబిల్ ఏముంది, మొట్టమొదటిగా ఆదాం గారి హార్ట్, దేవుని యొక్క హార్ట్ ఒకటే రీతిగా ఉంది. ఇద్దరి హృదయాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఏ కపటము, కల్మషము, పాపం ఏమీ లేదు కాబట్టి సాయం వేళ దేవుడు వచ్చేసి ఆదాం గారితో సంభాషించడం, వాళ్ళు చక్కగా సంభాషించుకొని, ముచ్చడించుకొని బాగా చక్కగా గడిపేవాళ్ళు అన్నమాట ఆ టయాన్ని వాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పినాడో, ఆ వృక్ష ఫలాన్ని తినడం వల్ల ఆయన పాపైనాడు, దేవునికి దూరం అయిపోయినాడు అన్నమాట. పాపైనాడు, దేవునికి దూరం అయినాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది విడగొట్టబడింది. దేవునికి దూరస్తుడు అయిపోయినాడు అన్నమాట. ఆదాం గారు దూరస్తుడు అయిపోయినాడు. ఈ విధంగా పాపులమంతా తయారయ్యాం. ఆయన సంతానమే కాబట్టి మనందరం కూడా పాపులమైనామన్నమాట. అయితే ఈ విధంగా మనం పాపులం అయ్యి పాపాలు చేస్తుంటే ప్రజలందరూ పాపం చేయడము, నశించిపోవడం. పాపం చేసిన వాళ్ళంతా ఎక్కడికెళ్తారు? నరకానికే వెళ్తాం కదా మనమందరము. కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ పాపం చేసి నశించిపోతుంటే తండ్రి అయిన దేవుడు, పరలోకంలో ఉండే తండ్రి అయిన దేవుడు మన మీద గల అపారమైన ప్రేమ చేత ఏం చేస్తాడంటే తనకు గల ఒక్కగానొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపించడం జరిగిందనమాట. తనకు గల ఒక్కగానొక్క కుమారుని, ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపడం జరిగింది. ఎందుకు? మనలను రక్షింపదలిచి. మనం ఒక నిమిషం ఊహించుకుందాము. మనకందరికి ఒక్కగానొక్క కుమారుడే ఉన్నాడనుకోండి. ఆ కుమారుడు ఏదైనా జబ్బు పడినా, ఆరోగ్యం బాలేకున్నా, ఏదైనా కష్టాలుంటే మనం ఎంతో విలవిలలాడిపోతాం. అయ్యో! నా కొడుకే ఇది ఎలాగ జరిగిందబ్బా! ఎందుకు జరిగింది ఈ విధంగా? అయ్యో! నా కొడుకు ఇట్లా అయిపోయినాడు. ఎంతో బాధపడతామన్నమాట. కానీ తండ్రి అయిన దేవుడు మన మీద గల ప్రేమ చేత తనకు గల ఒక్కగానొక్క కుమారుని మనకు రక్షణ కలిగించాలని తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపినాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. తండ్రి ఎంత గొప్ప ప్రేమ. మన రక్షణార్థమే తన కుమారుని ఈ లోకంలో పంపించినారన్నమాట తండ్రి. ఇక మన పిల్లలకు దెబ్బలు తగినప్పుడు మనం విలవిల్లాడతాం కదా! కానీ తండ్రికి అది తెలుసు. తన కుమారుని ఎలా బాధ పెడితే, ఎంత కష్టపడితే కానీ ఈ కార్యం జరగదని చెప్పేసి. అయినా కూడా మన మీద గల ప్రేమ చేత తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించినాడు ప్రభువు. ఆ ప్రభువు ఎలా జన్మించినాడు? పైనుండి కిందికి అలా నేరుగా దిగిరాలే యేసు ప్రభు. మనకు తెలుసు కదా, కన్య మరియ, వర్జిన్ మేరీ అంటారు కదా! కన్య మరియకు పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువు జన్మింపబడినాడన్నమాట. ఆయన పుట్టుక ఎంతో పరిశుద్ధమైంది కాబట్టి ఆయన కూడా పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడన్నమాట. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపాలను, అంటే నీ పాపము, నా పాపము, మనందరి పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షను కూడా ఆయనే పొందినాడన్నమాట. అందుకే ఏమంటారు యోహాను సువార్తలో ఏమంటారంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. లోక పాపం అంటే ఏమి? ఖాళీ లోకం అని కాదు అర్థము. లోకము, లోకంలో ఉండే ప్రజలు. ఆ ప్రజలంటే ఎవరు? నువ్వు, నేను, మనందరం అన్నమాట. ఈ విధంగా లోక పాపంని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపము. అంటే ఆ పాపంలో ఎవడుంది? నీ పాపం ఉంది, నా పాపం ఉంది, మనందరి పాపాలను కూడా మోసుకొని పోతున్నాడు దేవుడు. తన వీపు మీద మోసుకొని పోతున్నాడు. ఈ విధంగా మనం అందరి పాపాలని కూడా ఆ సిలువలో ఆ ప్రభు వేసుకొని మనకు రావాల్సిన శిక్షా విధి, అంటే మన పాపం చేసి ఏం శిక్ష వస్తుందో ఆ శిక్ష కూడా ప్రభువే భరిస్తాడన్నమాట. ఆ సిలువలో ప్రభు ఎన్నో శ్రమలు పొందినాడు, గాయపరచబడినాడు, రక్తం చిందించినాడు అన్నమాట. రక్తం చిందించి ఆ సిలువలో కార్చిన యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, నిష్కలంకమైన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగేసి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసినాడు. అంటే మన పాపం అంతా పోగొట్టేసినాడు. పాపం పోగొట్టబడ్డ ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అయినాం. ఇది ఎవరి వల్ల జరిగింది? ప్రభు ఆ సిలువ కార్యంలో జరిగించడం ద్వారా, ఆ సిలువలో మన పాపాలన్నీ కడిగి శుద్ధి చేయడం ద్వారా మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసినాడన్నమాట. ఇక మనలో కొద్ది మందికి డౌట్ వస్తుంది. అవును ప్రభు మన పాపాలను కడిగి శుద్ధి చేసినారు అంటున్నారు కదా! మరి ఎలా శుద్ధి చేసినాడు మా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు? నేను లేని 2020 సంవత్సరాల కిందట ప్రభు ఈ లోకంలోకి వచ్చి రక్షణ కార్యాన్ని జరిగించినాడు. మనలో కొద్ది మందికి డౌట్. చదువుకున్న వాళ్ళు అఫ్‌కోర్స్ అర్థం చేసుకుంటారు. కానీ కొద్దిమంది ఏమనుకుంటారు, అవును ప్రభు ఈ లోకంలో 2020 సంవత్సరాల కిందట వచ్చి మన పాపాలను కడిగి శుద్ధి చేసినాడు అంటున్నారు కదా! అప్పుడు నేను జన్మించలేదే, నేను పుట్టలేదే, నా పాపాలను ఎలా కడిగింటాడబ్బా, నాకు అంత వయసు లేదే, ఎలా కడిగింటాడు అనుకుంటే మనకు ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో క్లియర్ గా ఉంది. నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. అంటే మనము
తల్లి గర్భంలో చిన్న అండంగా చిన్న పిండంగా రూపింపబడక మునిపే ప్రభువుకు తెలుసు మనం ఎలా చిన్న అండంగా ఉంటాము, ఎలా పిండంగా మారుతాము, ఎలా పెరిగి పెద్దగా అవుతాము, ఏం తప్పులు చేస్తాము, ఏమేం పాపాలు చేస్తాము, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన 2020 సంవత్సరాల కిందటి ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపాలన్నీ కూడా ఆ సిలువలో కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగేసి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసేసినాడు అనమాట. మనం ఇంకోటి చూడొచ్చు. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి మేడం, ఎవరైనా కానీ. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనములు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు, తీర్చబడుతున్నారు. రోమీలకు రాసిన పత్రికలు ఏముంది? 23 వచనంలో 3:23 ఏముందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. ఇది మనకందరికి చాలా మంది కంటత వాక్యమే. ఏ భేదము లేదు అంటే మీ ధనికుడని లేదు, పేదని లేదు, సీఎం లేదు, పిఎం లేదు, ఆడ లేదు, మగ లేదు, ధనికుడు దరిద్రుడు ఇలాంటి భేదం ఏం లేదు. ఏ భేదం లేకుండా అందరూ టోటల్ గా అందరు కూడా పాపం చేసేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరం పాపం చేసినాం కాబట్టి దేవుడు మనకు మహిమను ఇవ్వాలనుకున్నా కూడా పాపం చేసిన వాళ్ళం కాబట్టి ఆ దేవుడు ఇచ్చి మహిమను పొందలేని వారుగా ఉన్నామన్నమాట. అయితే 24వ వచనం ఏముంటే దాని నెక్స్ట్ వచనం ఎవరు చదవరు కానీ చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి నమ్మువారు, ఎవరైతే యేసు దేవుని కుమారుడు, ఆయన మనకు రక్షణ ఇచ్చాడని ఎవరు నమ్ముతారో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఆ దేవుని కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఎవరైతే యేసు దేవుని కుమారుడు, ఆయన రక్షణ ఇచ్చినాడని నమ్ముతారో వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎలాగ ఉచితంగా నీతిమంతులు తీర్చబడుచున్నారంటే ఆయన కృప చేతనే. కృప అంటే ఏంటండి? గ్రేస్. ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా, ఆ యేసు ప్రభు సిలువలో తన శరీరాన్ని బలియాగంగా అర్పించడం ద్వారా మన పాపాల నుండి మనకు విమోచన కలిగించినాడు. తద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే ఉచితం. ఇప్పుడు మనకు తెలుసు కదండి, పథకాలన్నీ ఉన్నాయి, ఉచితంగా ఇస్తున్నారు. పథకాలు అంటే వాళ్ళే డబ్బీరు ఏమి లేదు, కానీ వీళ్ళే ఉచితంగా వాళ్ళకు డబ్బులు అవన్నీ ఇస్తున్నారు. కానీ మన ప్రభువు మనకు ఉచితంగా నీతిమంతులను తీర్చినాడు అనమాట. మనం ఏం కష్టపడినక్కలే, ఏం చేయలక్కలే. కాకపోతే ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే, కాబట్టి నమ్మువారు, ఎవరైతే ఆయన నమ్ముతారో, యేసు దేవుని కుమారుడు నమ్ముతారో, ఆయన అందరికీ రక్షణ ఇచ్చినాడు అని నమ్ముతారో వాళ్ళు ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడుతున్నారంటే ఆయన కృప చేత, కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప చేతని, ఆయన శరీరం బలియాగంగా అర్పించడం ద్వారానే మనల్ని విమోచించి, పాపాల నుండి విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ విధంగా చేసే వాళ్ళంతా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది అనమాట. ఇక అదే అధ్యాయంలో 8, 9 వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనములు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఈ వచనాలు ఏముందంటే, మీరు విశ్వాసం ద్వారా, కేవలం ప్రభునందలి విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగి కాదు, దేవుని వరమే అని అంటున్నారు అనమాట. అంతేకాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు. ఈ రక్షణ అనేది క్రియల వలన కలిగినది కాదు. చాలా మంది ఏమంటారంటే, నేను చాలా చాలా మంచి పనులు చేస్తాను, రెగ్యులర్ గా చర్చికి వెళ్తాను, దశమ భాగం ఇస్తాను, తర్వాత ఉపవాస ప్రార్థనలు చేస్తాను, పేదలకు సాయం చేశాను, అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, తర్వాత ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళకి బిల్లు కట్టినాను, కాబట్టి ఇవన్నీ చేసినాను వల్ల నాకు రక్షణ వచ్చింది అనుకోవడానికి వీలు లేదు. ఇది క్రియల వలన కాదు. కేవలం ఇది మీ సొంత క్రియల వలన, మీరు చేసిన క్రియల వలన కలిగింది కాదు ఈ రక్షణ. ఏంటంటే ఇది దేవుని వరమే అంటున్నా. ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ అనమాట. దేవుడు ఇచ్చిన ఒక వరమే, కానీ ఇవి ఈ క్రియల వలన కాదు. ఇంకేమంటున్నాడు? కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నేను చేసిన పనుల వచ్చింది రక్షణ, నేను చేసిన మంచి కార్యాలు వచ్చింది రక్షణ అని ఎవడును అతిశయపడ వీలు లేదు. ఖరాఖండితంగా చెప్తున్నారు. ఎవరు కూడా ఆ విధంగా చేయకండి, ఆ విధంగా అతిశయపడొద్దండి. దేవుడిచ్చిన వరమే, దేవుడి నుండి వచ్చిన ఉచిత వరమే తప్ప మీరు చేసిన క్రియల వలన వచ్చింది కాదు ఇది రక్షణ అని
పౌలు గారు హెచ్చరిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇక 13, 14 వచనాన్ని చూస్తే, అయినను మునుపు దూరస్థ ఎఫ్సీలకు సేమ్ పత్రిక ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను అని రాయబడింది అన్నమాట. మనం ఎలా ఉన్నామంట? దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మునుపు మనం దూరస్తులుగా ఉన్నాం, దేవునికి మనకు చాలా దూరంగా ఉంది. అయితే ఈ దూరం ఎలా అయింది? క్రీస్తు యేసు నందు, క్రీస్తు ప్రభు నందు ఆయన రక్తం వలన మనము దేవునికి సమీపస్తులమై ఉన్నామని చెప్పేసి 13వ వచనం తెలియజేస్తారు. ఇక 14వ వచనం మనం చూస్తే, ఆయన మన సమాధానమై ఉండి, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, సమాధానం కలగజేసే దేవుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తాను. అంటే సాధారణంగా చాలా మంది నాకు సమాధానం లేదండి, నెమ్మది లేదండి, సంతోషం లేదండి, సమాధానం లేదండి అని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు? యోగా చేస్తారు, ధ్యానం చేస్తారు. కొంతమంది అయితే మ్యూజిక్ పెట్టుకుని ఆనందిస్తారు, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదని. ఇంకా కొంతమంది గుళ్ళు, గోపురాలు, పుణ్యస్థలాలు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. అయితే క్రైస్తవులమైన మనము అలాంటి పని చేయకుండా మనకు సమాధానము, నెమ్మది, సంతోషం కలగాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే సమాధానానికి కర్త అయిన దేవుని దగ్గరకు మనం వెళ్ళాలా. మోకాళ్ళుని, ప్రభా నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, నాకు ఈ కష్టం ఉంది ప్రభా, నాకు సమాధానం కలగజేయండి ప్రభా, నెమ్మది కలగజేయండి ప్రభా అని చెప్పేసి దేవుని మనకు అడిగితే మనము దేవుడు మనకు సమాధానము కలగజేసే దేవుడుగా ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుచున్నాము. అంతేకాకుండా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత, ఈ ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అని రాయబడింది. విధి అంటే ఏంటి? తప్పకుండా పని చేయవలసిన పని విధి అంటారు. ఎవరైనా కానీ ఏదైనా డ్యూటీ అలర్ట్ చేసి ఇది నీ విధి అంటాం, అంటే నువ్వు తప్పకుండా దాన్ని చేయాలా, తప్పకుండా పాటించాలా. అలాగే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం, అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనమాట. ఈ ధర్మశాస్త్రం అంటే ఏమి? 10 ఆజ్ఞలు కదా మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది అనమాట. 10 ఆజ్ఞలు కదా అని ధర్మశాస్త్రం అంటాం. మనకు తెలుసు ఆజ్ఞలు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించనేది ఒకటి, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, తర్వాత వ్యభిచరించవద్దు, ఇలాగా నిన్ను వలే నువ్వు పొరుగు అని ప్రేమించు, ఇలా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ ఆజ్ఞలను మనం పాటించగలమా? ఒక నిమిషం ఆలోచించండి. ఇవి పాటించడానికి సాధ్యమా? అన్ని ఆజ్ఞలు పాటించినా ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా మనము ఆజ్ఞలు పాటించడంలో ఫెయిల్యూర్ అయినట్టే, ఆజ్ఞలు పాటించని వారం అయినట్టే, పాపం చేసినట్టే. అయితే ఆజ్ఞలు ఇవ్వకుండా పాటించమని, కానీ ఆజ్ఞలు పాటించడానికి మనకు శక్తి లేదు, శక్తి చాలదనమాట. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో ప్రభు వచ్చేసి ఏం చేస్తున్నాడు? ఈ విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రభువు తన శరీరమందు కొట్టివేసి ఉన్నాడు. ఇది మనము చూస్తామన్నమాట. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే తన శరీరం ముందు కొట్టివేస్తున్నాడు. ఎలా కొట్టివేస్తున్నాడంటే మన పాపాలన్నీ కూడా మనకు ఆజ్ఞ పాటించకపోతే పాపేతం కదా, విధంగా పాపాలన్నీ చేసి మనము పాపులం అయిపోయినాము, నశించుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే యేసు ప్రభు ఈ లోకంలోనికి పంపబడి ఆయన ఏం చేసినంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరం అందు కొట్టివేసినాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరం అందు కొట్టివేసినాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ కాలంలో అంటే ధర్మశాస్త్ర కాలంలో కాదు, కానీ కృపాకాలంలో, గ్రేస్ పీరియడ్ అయిన కృపాకాలంలో ఉన్న కృపాయుగం అనొచ్చు. కృపాయుగంలో మనమందరం కూడా ఉన్నామన్నమాట. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు తన శరీరం అందు కొట్టివేసినాడు. కొట్టివేసి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించేసేసినాడు అనమాట. 14వ వచనంలో ఏముంది? దయచేసి ఒక 14వ వచనం చదవండి. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ప్రభు మనకు దేవునికి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. ఏం అడ్డుగోడ?
పాపం అంటే పాపపు గోడ. మనం పాపాలు దేవుడు ఆ సైడ్ ఉన్నాడు, మనం ఈ సైడ్ ఉన్నాం అనుకోండి. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక గోడ, పెద్దగా అడ్డు గోడ వస్తుంది. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ముందుకు పోకుండా. ఆ గోడ ఏమిటంటే పాపపు గోడ. మనం చేసిన పాపాలు దేవుని దగ్గరికి పోనీయకుండా ఒక అడ్డు గోడగా నిలబడినాయన్నమాట ఆ పాపాలన్నీ కూడా. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో అడ్డుగోడననేది తొలగించుకోవాలా. అడ్డుగోడ అనేది తొలగింపబడాలన్నమాట. అప్పుడే అడ్డుగోడను తొలగింపబడినప్పుడే మనము దేవునికి దగ్గరగా వెళ్ళే వారంగా ఉంటాము. కానీ ఇక్కడ ఏమైతుందంటే మన పాపాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి ఏమైతుందంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపినప్పుడు ఆయన తన శరీరమందు ఈ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినాడు. తన శరీరమందు కొట్టివేసి ఆ పాపపు గోడను తొలగించి దేవునికి మనకు సంధానం చేసినాడు. మన ఉభయులను కూడా దేవుడు ఏకం చేసేసినాడు అనమాట. ఆ పాప గోడ తొలగించడం ద్వారా మనం దేవుని దగ్గర సరాసరిగా వెళ్ళవచ్చు. అంటే మన ప్రార్థన ద్వారా దేవునికి నేరుగా మన విజ్ఞాపనలు చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన విషయం అనమాట. ఇప్పుడు మనము ఒక అగాధం లాగా ఉంటుంది అనుకోండి, మనం దాటలేం కదా దాన్ని. అలాగే ఇది ఒక పెద్ద గోడ, చైనా వాల్ అనేది మనకు తెలుసు చాలా ఎత్తైన గోడ అది. కానీ ఈ పాప గోడ ఇంకా మహా ఎత్తైనది, దేవుని దగ్గరికి పోలేకుండా అడ్డంగా ఉంది. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన శరీరమందు ఈ పాపపు గోడననేది ఈ ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేసి మనకు దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించేసి మనల్ని దేవునితో ఏకం చేసినాడు అన్నమాట. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రభు తన శరీర ప్రాణాలను మన కోసము ఆ సిలువలో బలియాగంగా అర్పించి, తన శరీరంలో మన పాపాలను బలియాగా అర్పించి మనలో ఉన్న పాపాలను తీసివేసి దేవునికి మనకున్న అడ్డుగోడను తొలగించి మన ఉభయులను కూడా ఏకం చేసినాడు. అంటే తండ్రితో మనల్ని ఏకం చేసినాడు అనమాట. ఇంత గొప్ప కార్యము ప్రభువు మన కోసం చేసి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, దయచేసి ఒకటి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి పడు కాబట్టి దేవుడు ఆ శిలువలో కార్చిన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగేసి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసేసినాడు. కాబట్టి మనం ఇక ఎంత మాత్రము పాపులం కాదు. వీఆర్ నో మోర్ సిన్నర్స్, వీఆర్ రైచియస్, వీఆర్ హోలీ. కాబట్టి మనం నీతిమంతులైన బిడ్డలు, దేవుని బిడ్డలముగా మనం తీర్చబడి ఉన్నాం. ఇది ఆల్రెడీ కార్యం 2020 సంవత్సరాల కిందట ఆ కార్యం ఆల్రెడీ జరపబడి ఉన్నది. కాబట్టి దయచేసి ఎవరు కానీ నేను పాపి అనుకోవద్దు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మన పాపాన్ని మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. ప్రభు నేను ఈ పాపం చేశాను, నేను పాపినే, ఎన్నో పాపాలు చేసిన ప్రభు నేను పాపినే. కానీ మీరు ఆ సిలువలో కార్చిన రక్తంలో మా పాపాలన్నీ కడిగేసి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసినారు ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. మీరే మమ్మల్ని నడిపించండి. మీరు అక్కడ పర్యంతం మమ్మల్ని నీతిమంతులుగానే మేము ఆ విశ్వాసం ద్వారా జీవించడానికి సాయం చేయండి అని చెప్పేసి మన ప్రార్థన ఉండాలి. ఎందుకంటే కొంతమంది చాలా మంది ప్రభా నేను పాపిని అనుకుంటుంటారు. కానీ దేవుడు పాపుల ప్రార్థన ఆలకించాడు. మరియు పాపులు పరలోకంలో ప్రవేశింపరు అని చెప్పేసి బైబిల్లో క్లియర్ గా రాయబడింది. కానీ మనం ప్రేర్ చేసేటప్పుడు మొట్టమొదటిగా మన పాప స్థితి ఒప్పుకోవాలి. ప్రభా నేను పాపినే, కానీ మీరు ఆ సిలువలో కార్చిన రక్తంలో మా పాపాలన్నీ కూడా కడిగేసేసినారు. కడిగేసి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసినారు ప్రభా. ఇంత గొప్ప రక్షణ కార్యం నా కొరకు జరిగించినందుకు మీకే లేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా అని చెప్పేసి మనము దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించే వారంగా మనం ఉండాల. అంతేగాని కొంతమంది నేను మంటి పురుగును, పాప పురుగును, ఆ పురుగును, ఈ పురుగును అంటారు. కానీ మనం పురుగులు కాదు, ఏమి కాదు. మనము దేవుని రక్తం చేత కడగమన్న నీటి ఒక కాళ్ళ ఎగరేసుకొని చెప్తారంటారు చూడు, అంత డేర్ గా మనం చెప్పొచ్చు. వీఆర్ నో మోర్ సిన్నర్స్. మేము పాపలం కానే కాదు, మేము నీతిమంతుల పాపులుగా ఉంటివి. కానీ దేవుని రక్తం చేత కడగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అయిన బిడ్డలు, మేము దేవుని బిడ్డలు అన్నటువంటి నిరీక్షణ కలిగే వారుగా ఉండాల. దేవుడు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున ఉన్నారు. మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు. త్వరలో రానయ్యాడు ప్రభు. ఆ 2వ రాకల్లో ప్రభు మనల్ని చూస్తాడు. చూసినప్పుడు ఎవరు నీతిమంతులైన బిడ్డలు అని చూస్తారు. కానీ చాలా మంది నీతిమంతులు అంటే ఎవరు అనుకుంటారంటే మంచి మంచి పనులు చేయాలా,
నువ్వు నీతి మంత్రాలు అంటే కొంతమంది ఉంటారు, నాకు ఇంకా తెలియదు నీతి మంత్రాలనే, ఏమో ఇంకా నేను సరిగ్గా చర్చికి పోవడంలే, సరిగ్గా బైబిల్ చదవడంలే, నాకే తెలియదు. అలాంటిది ఏం నో డౌట్. నువ్వు చేసే క్రియల వల్ల నువ్వు నీతి మంత్రాలుగా కాలేదు, నీతి మంతునిగా కాలేదు. నువ్వు ఎప్పుడు నీతి మంత్రాలు అంటే నువ్వు దేవుని రక్తం చేత కడగబడినావా లేదా అని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. అప్పుడే నువ్వు నీతి మంతునివి, నీతి మంత్రాలుగా అవుతావు. అప్పుడు దేవుడు ఏమంటాడు, అందరి కోసం రక్తం కార్చినాడు, లోక పాపాన్నే మోసుకొని పోయినాడు. ఆ లోక పాపంలో నీ పాపం ఉంది, నా పాపం, మనందరి పాపం కూడా ఉంది కదా, లేవా? మన పాపాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనందరి పాపాలన్నీ కూడా ప్రభు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ సిలువలో రక్తం కార్చి ఆ రక్తంలో మన పాపాలను కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసేసినాడు. ఈ కార్యం జరిగిపోయింది, ఇంకా రేపు ఎల్లుండి జరిగేది కాదు. ఇంకా కొద్దిమంది అంటారు, అవును నిన్న జరిగినా కడిగినాడు దేవుడు పాపాలు, ఈ రోజు కడిగిన, రేపు చేసే పాపాలు ఎవరు కడుగుతారంటే నీ లైఫ్ బిగినింగ్ నుండి నీ లైఫ్ ఎండింగ్ వరకు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు తన రక్తంతో కడిగేసినాడు, నీతిమంతులుగా చేసినాడు. అదే అంటున్నాడు దేవుడు రెండవ రాకడలో దేవుడు గమనిస్తాడంట ఎవరు నీతిమంతులైన బిడ్డలు అని చూస్తాడనమాట. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, దేవా నేను పాపిని అనుకుంటే ప్రభు మనసు ఎంతో బాధపడుతుంది. నేను 2020 సంవత్సరాల కిందట ఈ లోకంలోకి వచ్చి నా ప్రాణాన్ని అర్పించి ఆ రక్తంలో అందరి పాపాలన్నీ కడిగేసినాను, నా ప్రాణాన్ని అర్పించి వాడి కోసం నేను బలియాగంగా అర్పించి చనిపోతే వీళ్ళు ఇంకా నా కష్టాన్ని, నా యొక్క బలి అర్పణని వీళ్ళు అంగీకరించలేదు, ఇంకా పాపి అనుకుంటానని ప్రభు ఎంతో బాధపడతాడు. ఆ విధంగా ఎవరైనా పాపి అని కూడా దయచేసి మీ మనసు మార్చుకోండి. ఈ వాక్యం ద్వారా మనకు క్లియర్ గా చెప్తాంది. ఇంకోటి, దేవుడు యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడింది, 2020 సంవత్సరాల కిందట అర్పింపబడింది. కాబట్టి కొంతమంది ఏమంటే ఈ రోజు నేను పాపం చేస్తా, నేను ఒప్పుకోవాలా, రేపు చేస్తా, రేపు ఒప్పుకోవాలా, అలా కాదు. ఒక్కసారి అర్పింపబడ్డ చేత దేవుని శరీరం ఒక్కసారి అర్పింపబడింది. ఆ చిత్తాన్ని బట్టి మీరు పరిశుద్ధపరచబడి ఉన్నాము, మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కార్యము. కాబట్టి మనం నీతిమంతులమైన బిడ్డలం అని చెప్పేసి మనం నమ్మాలా, విశ్వసించాలా. నువ్వు ఎప్పుడైతే పాపి అనుకుంటావు ప్రభువు ఎంతగానో క్షోభిస్తాడు, బాధపడతాడు. అరే వీళ్ళు ఇంకా పాపులు అన్నప్పుడు నేను ఎందుకు రావాలా, ఎందుకోసం నా ప్రాణాన్ని అర్పించాలా? వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి కోసం కదా, వాళ్ళ నీతిమంతులు కావడానికి కోసం కదా నా శరీరాన్ని బలంగా అర్పించినాను, చనిపోయినాను. కానీ వాళ్ళు ఇంకా పాపులు అంటే నేను చేసిన కార్యం ఏమైంది, ఇది వ్యర్థమైంది అని ప్రభు ఎంతో బాధపడతారు. కాబట్టి దయచేసి ప్రభు నందు ప్రియ బిడ్డలారా నేను చెప్పేది ఏమిటంటే మనం ఎంత మాత్రము పాపులం కాదు, పాపం చేసినాము కానీ దేవుని రక్తం చేత మనం కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడిన బిడ్డలుగా మనం ఉన్నాం అనమాట. మీరు ఇంకా పాపి అనుకుంటే, పాపిగా ఉండి చనిపోయినారనుకోండి, అప్పుడు సైతాన్ రెడీగా ఉంటుంది, నువ్వు పాపి అంటున్నావు కదా రాని చేతులు పట్టి నరకంలోకి లాక్కోబోతుంది. ఎందుకంటే పాపులు ఎంత మాత్రము పరలోకంలోకి ప్రవేశించారు అని ఉంది. దేవుడు రక్షణ కార్యం నీ కోసం చేసి, నీ కోసము సిలువలో బలిగా అర్పించి, తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నీతిమంతులుగా చేసి దేవుడు వెళ్ళిపోతే చనిపోయి తిరిగి 3వ రోజు తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కినాడు. రక్షణ కార్యం జరిగిస్తే ఇంకా పాపి అంటే ఎంత అన్యాయం చూడండి, ప్రభుని ఎంత బాధ పెట్టిన వారంగా ఉంటున్నాం మనము. కాబట్టి మనము ఎంత మాత్రము పాపులం కాదు, దేవుని రక్తం చేత కడిగి శుద్ధులైన వారము, నీతిమంతులైన వారము. అంతేకాని నేను ఇంకా సరిగా లేను, ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదిగినప్పుడు నేను చెప్తాను నీతిమంతురాలను అనుకోకండి. దేవుడు జరిగిన రక్షణ కార్యాన్ని నువ్వు నమ్మాల, నువ్వు విశ్వసించాలా. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు ఆల్రెడీ జరిగించినాడు కానీ నమ్మడం లేదు. కాబట్టి విశ్వాసం ద్వారా నమ్మాలను. ఎవరు ఈ లోకంలో దేవుడు జరిగిన కార్యాన్ని చూడలే, 2020 సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు. కానీ మన బైబిల్ సజీవ సత్యవాక్యం ఇది. ఈ వాక్యం తెలియబడుస్తా ఉంది, నిన్ను నీతిమంతులుగా తీర్చినాడు బిడ్డ అని అంటున్నారు అనమాట దేవుడు. కాబట్టి మనము ఎంత మాత్రం దయచేసి ఎవరు అనుకోద్దని, పాపి అనుకోద్దని. పాపి అనుకున్నప్పుడు నువ్వు చనిపోతే ఈ క్షణమే నువ్వు పాపి అనుకున్నా, దేవుడు ఈ క్షణమే వచ్చినాడు అనుకోండి, నువ్వు పాపి అంటే ఖచ్చితంగా నరకానికి పోతావు. దేవుడు జరిగిన కార్యాన్ని నువ్వు నమ్మలేదు, సైతాన్ని నేను తీసుకెళ్తుంది. అలా కాక నేను నీతిమంతురాలని, దేవుని రక్తం చేత నా పాపాలన్నీ కడగబడినాయి, నేను నీతిమంతురాలని, పరిశుద్ధురాలని ధైర్యంగా నువ్వు చెప్తే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనము సజీవంగా ఉంటే ప్రభు మనల్ని తనతో పాటు తీసుకెళ్తాడు. అలా కాకుండా ప్రభు రాకడ వచ్చే వరకు మనకి ఏమన్నా జరిగితే మన ఆత్మ ప్రభు సన్నిధికే వెళ్తుంది. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసము, నిరీక్షణ. ప్రభు అందరికీ జరిగించిన రక్షణ కార్యాన్ని అందరూ విశ్వాసంతో నమ్మి రక్షణ పొందాలని ఆ ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించును కాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, మిగతా అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.